అందరికీ నమస్కారం అండి. పౌర్ణమి తిథికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు అంటారు. 2025 సంవత్సరము వైశాఖ పౌర్ణమి మే 12వ తేదీన వచ్చింది. ఈరోజు లక్ష్మీదేవికి ఇష్టమైన కొన్ని వస్తువులను సమర్పించినట్లయితే ఇంట్లో ఆనందము, సంతోషము నెలకొల్పబడతాయి. వైశాఖ పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి ఏం సమర్పించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. వైశాఖ మాసము చాలా ముఖ్యమైన మాసంగా చెప్పబడుతుంది. ఈ మాసము విష్ణుమూర్తి యొక్క ఆరాధనకు, దాన ధర్మాలకు చాలా ప్రత్యేకమైన మాసము. వైశాఖ పౌర్ణమి రోజు స్నానం చేయటము, దానం చేయటంతో పాటు శ్రీ మహావిష్ణువును పూజించినట్లయితే అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు. పౌర్ణమి రోజు సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని పూజించినట్లయితే ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. వైశాఖ పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి కొన్ని ఇష్టమైన వస్తువులను సమర్పించాలి. వైశాఖ పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు 5 ఎర్ర గులాబీ పూలను సమర్పించాలి. గులాబీ పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము. గులాబీ పూలు గనక సమర్పించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలతో అలంకరించిన తర్వాత కనకదార స్తోత్రాన్ని తప్పకుండా పఠించాలి. పూజ పూర్తయిన తర్వాత లక్ష్మీదేవికి బెల్లంతో తయారు చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఈరోజు తప్పకుండా లక్ష్మీదేవి యొక్క ఆలయాన్ని సందర్శిస్తే చాలా మంచిది. వైశాఖ పౌర్ణమి రోజు అమ్మవారికి ఖచ్చితంగా బియ్యం బెల్లంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి. లక్ష్మీదేవికి పాలు అంటే చాలా ఇష్టము. అందువలన పాలతో తయారు చేసిన పాలకోవా లాంటి వాటిని లక్ష్మీదేవికి సమర్పించాలి. వైశాఖ పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి కొబ్బరికాయ సమర్పించినట్లయితే ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొల్పబడతాయి. తామర పువ్వు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము. వైశాఖ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు తామర పువ్వులు తప్పకుండా సమర్పించాలి. వైశాఖ పౌర్ణమి రోజు గంగా నదిలో కానీ ఏదైనా పవిత్రమైన నదిలో కానీ స్నానం చేసినట్లయితే పుణ్యఫలం లభిస్తుంది. పుణ్య నదుల్లో స్నానం చేయటానికి కుదరని వారు ఇంట్లో స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలాన్ని కలుపుకొని స్నానం చేయాలి. వైశాఖ పౌర్ణమి రోజు బట్టలు, డబ్బు, ఆహారము దానం చేసినట్లయితే సంపద పెరుగుతుంది. అలాగే ధాన్యము, తెల్లని వస్త్రాలను దానం చేయటం చాలా మంచిది. వైశాఖ పౌర్ణమిని బుద్ధ పౌర్ణమి అని కూడా అంటారు. గౌతమ బుద్ధుడు ఈరోజే జన్మించాడు అంటారు. లక్ష్మీదేవికి ఇష్టమైన వైశాఖ పౌర్ణమి రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికీ డబ్బును అప్పుగా ఇవ్వకూడదు. అలాగే ఎవరి దగ్గర నుంచి అప్పుగా డబ్బును తీసుకోకూడదు. సాయంత్ర సమయంలో పాలు, పెరుగు మొదలైన వస్తువులను ఎవరికి దానంగా కానీ అప్పుగా కానీ ఇవ్వకూడదు. అలాగే వైశాఖ పౌర్ణమి రోజు ఇంట్లో ఉన్న స్త్రీలు కంటతడి పెట్టకూడదు. స్త్రీలు గనక కంటతడి పెట్టినట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. ఆ ఇంట్లో పేదరికం ఏర్పడుతుంది. వైశాఖ పౌర్ణమి రోజు పూజ చేసుకునేటప్పుడు చినిగిపోయిన బట్టలు కానీ, మాసిపోయిన బట్టలు కానీ కట్టుకొని పూజ చేయకూడదు. వైశాఖ పౌర్ణమి రోజు ఉదయమే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి ముందు కళ్ళాపు చల్లి రంగురంగు ముగ్గులు తీర్చిదిద్దుకోవాలి. ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణం కట్టుకోవాలి. లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు ఉతికిన బట్టలు కట్టుకోవాలి. నల్లని వస్త్రాలు కట్టుకోకూడదు. వైశాఖ పౌర్ణమి రోజు ఈ నియమాలన్నీ పాటించి లక్ష్మీదేవి పూజ చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.